महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో మార్చ్ 29th, 2025 వెరీ ఇంపార్టెంట్ డేట్ అని మనం ఎందుకు తమిళనాడులో పెట్టుకున్నాం అంటే, సో న్యాచురల్గా అయితే ఇలాంటి గోచారం, ఇలాంటి ట్రాన్సిట్ నిజంగా ఇప్పటిదాకా నేను కూడా జనరల్ నా ఎక్స్పీరియన్స్లో, నా ఏజ్ని బట్టి ఉన్న ఏజ్లో ఇలాంటి ట్రాన్సిట్ చూడలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ 9 గ్రహాల దృష్టి కన్యా రాశి మీదే ఉండటం అసలు ఇది చాలా వెరీ రేర్. మనం అంటే సప్తగ్రహాల దృష్టి వృశ్చిక రాశి మీద ఉండటం మనం ఒకసారి చూసాం, కానీ నవగ్రహాల దృష్టి ఉన్న 9 గ్రహాలు కూడా కన్యా రాశి మీద ప్రభావం చూపించడం. ఇక్కడ చూస్తే మనకి రవి, శుక్ర, చంద్ర, శని, బుధ, రాహులు షష్టగ్రహ కూటమిగా ఏర్పడి కన్యారాశిని చూస్తుంటే, గురుడు కన్యారాశిని చూడడం 5th ఆస్పెక్ట్, కుజుడు కన్యారాశిని చూడడం 4th ఆస్పెక్ట్తో. సో అలాగే అసలు కేతువు కూడా అక్కడే ఉంటాం, అంటే మొత్తం బాణాలన్నీ ఉండి కేతు కనిపించట్లా, కేతువు కూడా అక్కడే ఉంటాం. 9 గ్రహాలు కలిసి కన్యారాశినే ఆస్పెక్ట్ చేయడం కానీ, ఆ కన్యారాశి మీదే వాటి ఫోకస్ ఉండడం కానీ. సో ఇది చాలా రేర్ ట్రాన్సిట్. రేరుగా నవగ్రహాల దృష్టి ఒక రాశి మీద ఉండటం అనేది ఇలాంటి కూటములు జరిగినప్పుడు ఎప్పుడు చాలా రేరుగా ఉంటుంది. సో కాబట్టి ఒక రాశి మీదే, కన్యా రాశి మీదే ఇన్ని గ్రహాల ఆస్పెక్ట్ ఉండడం డెఫినెట్గా మీ యొక్క రాశులు బట్టి అది వాటి దృష్టిని బట్టి ఈ షష్టగ్రహ కూటమి జరిగే దానిలో మీన రాశి మీద 6 గ్రహాల ప్రభావం కనిపిస్తూ ఉంది, కన్యా రాశి మీద 9 గ్రహాల ప్రభావం కనిపిస్తూ ఉంది. మీనరాశి, కన్యారాశి రెండు కూడా ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి. సో మీ రాశుల్లో, మీ స్థానాలు బట్టి వీటి యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి మనం చూస్తే కనుక ఇక్కడ షష్టగ్రహ కూటమిలో శుక్రుడు, బుధుడు, తర్వాత రవి, తర్వాత శని, చంద్రుడు, ఇలా రాహు మొత్తంగా ఆల్రెడీ 10 స్థానంలో ఉన్నారు. సో కన్యారాశి వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ గురుడు, కుజుడు కూడా ఆస్పెక్ట్ ఇప్పుడు ఇక్కడ కన్యారాశి మీద ఉంది. మేషరాశి వాళ్ళకి, మేషరాశికి 9 గ్రహాల దృష్టి కన్యారాశి మీదే ఉంది. 6th హౌస్ ఇస్ జనరల్ రొటీన్ వర్క్. కాబట్టి తప్పకుండా నెమ్మదిగా క్రమక్రమంగా మీకు తెలియకుండానే మార్చ్ మంత్ అంతా కూడా కొంత ఎంగేజ్గా ఉంటాం, సర్వీస్ చేయాల్సి రావటం, ఏదో ఒక పనులు ఉంటాం, డైలీ రొటీన్ పనుల్లో తలమొలకలు అయిపోవటం. అక్కడ ఎప్పుడైతే 6th హౌస్ మీద ఇన్ని గ్రహాల దృష్టి ఉందో, మరి ఈ గ్రహాలు షష్టగ్రహ కూటమిలో 6 గ్రహాలు ఉన్నాయి 1000 స్థానంలో మీకు. సో కాబట్టి 1000 స్థానంలో ఇన్ని గ్రహాలు ఉండటం వల్ల నైట్ స్లీప్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, చాలా ఎక్కువ ఓవర్ స్ట్రెస్ కావచ్చు, స్ట్రెయిన్ కావచ్చు. ఓవర్ స్ట్రెస్, స్ట్రెయిన్ ఎందుకు వస్తుంది? 6 ఇక్కడ నవగ్రహాల దృష్టి 6th హౌస్ అంటే డైలీ రొటీన్ వర్క్. సో కాబట్టి డైలీ రొటీన్గా ఉండాల్సిన పనుల కంటే ఆ పనులని, ఈ పనులని సర్వీస్ అని కొన్ని సార్లు ఈ 6th హౌస్ రిలేటెడ్గా చాలా వరకు మీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ అంటే డిఫరెంట్ ఆఫ్ పీపుల్కి డిఫరెంట్ పనుల్లో మీరు బిజీగా ఉండడం అనేది గమనించవచ్చు. బట్ ఈ మేషరాశికి సంబంధించిన అందరూ కూడా డెఫినెట్గా ఎక్కువ డైలీ రొటీన్ వర్క్లో బిజీ అయిపోయే ఆస్కారాలు. ఈ డైలీ వర్క్ రొటీన్ నైట్ లేదు, పగలు లేదు, రాత్రి లేదు అన్నట్టుంటుంది పని. ఎందుకంటే 1000 స్థానంలో అన్ని గ్రహాలు ఉంటాం, మళ్ళీ నవగ్రహ 6 ప్లానటరీ కంజంక్షన్ షష్టగ్రహ కూటమి ఉంటాం, మిగతా గ్రహాలు కూడా 6th హౌస్ని చూడటం. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో 6th హౌస్ అనే దాని మీద ఇన్ని గ్రహాల ఆస్పెక్ట్ జరుగుతుంది. కాబట్టి మీరు అయ్యే ఓవర్ స్ట్రెయిన్కి సంబంధించి తప్పకుండా హెల్త్ పరంగా అయితే కొంత ఇంపాక్ట్ అయ్యే ఆస్కారాలు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా తప్పకుండా ఒక 40 years దాటిన వాళ్ళు నెమ్మదిగా బాడీ చెకప్స్ అనేది జనరల్గా చేయించుకోవాలి. ఏలినాటి శని కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి చెకప్ చేయించుకోవడంలో తప్పేమీ లేదు ఇన్ జనరల్గా. ఎందుకంటే ఇన్ని గ్రహాలు షష్టమంలోనూ ఈ 6th హౌస్ రుణరోగ శత్రుస్థానం ఆరోగ్యానికి సంబంధించిన 6th హౌస్లోను 1000 స్థానంలోనూ ఉన్నాయి. కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేర్ తీసుకోవాలనేది మెయిన్ పాయింట్. 40 దాటిన వాళ్ళు జనరల్ చెకప్ చేయించుకోవడంలో ఎటువంటి తప్పు లేదనేది నా పాయింట్.
సో అలాగే ఖర్చుల విషయంలో మాత్రం ఖర్చులు అధికమయ్యే ఆస్కారాలు ఉంటాయి. నెమ్మదిగా మార్చి 29 కల్లా అంటే ఈ 15వ తారీఖు నుంచి రవి కూడా మీనంలోకి రావడం, తర్వాత చంద్రుడు రావడం, తర్వాత శని రావడం, ఇలాగా వాటి యొక్క గ్రావిటీ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా మనకి ఏప్రిల్ 15 వరకు, అసలు తీసుకుంటే మే వరకు కూడా, ఏప్రిల్ మే ఈ స్ట్రెస్, ఈ స్ట్రెయిన్, ఈ ఎక్స్పెండిచర్, ఈ యొక్క డైలీ రొటీన్ వర్క్, ఈ జంజాటం అనేది 2 నెలలు కంపల్సరీ ఉంటుంది. సో ఫారెన్ ట్రావెల్స్ గురించి ట్రై చేసే వాళ్ళకి ఫారెన్ ట్రావెల్స్ గురించి, ఆ వర్క్ గురించి చాలా బిజీ, అవి సర్దుకుని ఖర్చులు, సో మచ్ ఆఫ్ ఖర్చులు అవటం, అనవసరంగా వేయిస్థానంలోకి ఇన్ని గ్రహాలు వెళ్ళటం వల్ల, అన్ని గ్రహాలు 6th house చూడడం వల్ల లోన్స్, అప్పులు ఎక్కువగా చేసే ఆస్కారాలు ఉండటం, అవసరం లేకపోయినా అప్పులు తీసుకునే ఆస్కారాలు ఉండటం, డిఫరెంట్ ఆఫ్ లోన్స్, రుణ రోగ శత్రుస్థానంలో 6th house మీద అన్ని గ్రహాల ఆస్పెక్ట్ ఉంది కాబట్టి పర్సనల్ లోన్ అని, వెహికల్ లోన్ అని, హోమ్ లోన్ అని, ఉన్నదానికి చాలకుండా ఇంకా ఏమైనా లోన్లు తీసుకుని అనవసరంగా తీసుకుంటే మాత్రం మీకు ఖర్చు మిగులుస్తాయి. సో దిస్ టైం ఎక్కువగా 6th house మీద ఇన్ని గ్రహాల యొక్క దృష్టి ఉంది కాబట్టి ఎనిమీస్ కూడా 6th houseకి సంబంధించి, అంటే మీ కాంపిటీటర్స్ కావచ్చు, ఎనిమీస్ కావచ్చు, ఈ సమయంలో ఎవరిని నమ్మి మనం ముందుకు అడిగేయకుండా చాలా వరకు కూడా 9 గ్రహాల దృష్టి 6th house మీద ఉంది. 6th house ఈజ్ హౌస్ ఆఫ్ ఎనిమీస్, శత్రువులు మన ఎనిమీస్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి. సో ఈ టైంలో అంటే కొంత మనకి ఎవరితో అయినా, కొంత కాంపిటీటర్స్తో కానీ ఎనిమిక్ ఇది ఎవరితో ఉంది అనుకుంటే, సో వాళ్ళతో కొంత ఈ టైంలో మనం కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయటం, జాగ్రత్తగా ఉండటం. సో అంటే శత్రువులకి సంబంధించి నవగ్రహాలు ఈ 6th house మీద చూడడం వల్ల, సో ఇక్కడ మనకి అనవసరమైన శత్రుత్వాన్ని పెంచుకుని, అదే అంటారు చూసారా, అలది కాని చోట అధికులం అనరాదని. మనది కాని రోజట మనది కాని చోట మనం అధికులం అనకూడదు. ప్రజెంట్ అయితే మాత్రం మనకి ఎంత శక్తియుక్తులు ఉన్నా ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్లకుండా, శత్రువుల్ని పెంచుకోకుండా, సో ఒకవేళ అయినా కూడా సో నాకేంటి అనే దుందుడుగుతనంతో మాత్రం ముందుకు వెళ్లకుండా కొంత ఈ ట్రాన్సిట్ ఏప్రిల్ మీద ఆగితే, సో ఎందుకంటే ఒకళ్ళని ఎదుర్కోవచ్చు, వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళు ఇంకోళ్ళు రావటం, వాళ్ళకి ఇంకోళ్ళు సపోర్ట్ ఇవ్వటం, ఇలాగా అనవసరంగా మీకు ఇక్కడ ఇన్ కేస్ ఎనిమిటీ ఇది కూడా పెరుగుతుంది. సో కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే 6th house, 12th house అనేవి కూడా, ఎందుకంటే మనం చెప్పడం దుస్థానాలు, యాక్చువల్గా 6th and 12th అనేది దుస్థానాలు. మనకి 6, 8, 12లో ఇక్కడ 6 and 12 రెండు కూడా దుస్థానాలు. ఈ దుస్థానాలు అవటం వల్ల, బట్ ఏదైనా ఈ దుస్థానాల్లో ఈ షష్టగ్రహ కూటమి కావచ్చు, నవగ్రహాలు 6th house చూడడం కావచ్చు, దుస్థానాల్లోనే ఈ గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ వేసే ప్రతి స్టెప్ కూడా చాలా జాగ్రత్తగా చక్కగా వేయటం అనేది మంచిది. ఆరోగ్యానికి, అప్పులకి, అలాగే ఎనిమీస్కి, ఈ మూడింటికి సంబంధించిన విషయాల్లోనూ ఖర్చులు, నైట్ స్లీప్ లేకపోవటం, ఖర్చులు, సో ఇలాంటి వాటన్నిటికీ కూడా చాలా వరకు మీరు అంటే ఇక్కడి నుంచి ఈ మార్చి నుంచే మే వరకు కూడా, ఏప్రిల్ మే వరకు కూడా కొంచెం దూరంగా ఎంత స్టెప్ బ్యాక్గా ఉంటే మేష రాశి వాళ్ళకి అంత మంచిది. సో కాబట్టి మేష రాశి వారికి సంబంధించి ఈ నవగ్రహాల యొక్క దృష్టి కన్యా రాశి మీద ఉండడం, 6th house డైలీ రొటీన్ ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి స్టమక్ ఏరియా, ఇక్కడ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్, ఇలాంటి వాటికి సంబంధించిన ఎఫెక్ట్లు కూడా వస్తాయి. సో కాబట్టి యాంగ్జైటీ వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, ఏదైనా సరే ఇక్కడ అది మనకి డైజెషన్ సిస్టమ్ మీద కూడా దాని ఇంపాక్ట్ చూపించవచ్చు. బట్ డైలీ రొటీన్ వర్క్ మీద ఇన్ని గ్రహాల దృష్టి ఉంది కాబట్టి మళ్ళీ చెప్తున్నా, మీరు ఎక్కువ వర్క్లో మోర్ వర్క్లో ఇన్వాల్వ్ అయిపోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం చూసుకొని శ్రమని, స్ట్రెస్ని కొంచెం తగ్గించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తే ఆరోగ్యానికి సంబంధించి మీకు అంత మంచిది 3 నెలల్లో కూడా. సో చూద్దాం, ఇంకా మన వీక్లీలో కూడా చెప్పుకుంటాం కాబట్టి ఈ గ్రహాల దృష్టి వీటి గురించి ఇంకా మన డెప్లో వీక్లీలో కూడా ఇంకా బాగా తెలుసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.